తమ విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత ఒకసారి బలరామకృష్ణులు తమ గురువు సాందీపని మహర్షి వద్దకు వెళ్ళారు. తమకి విద్యాబోధన గావించిన సాందీపని మునికి ఏదైనా గురుదక్షిణ ఇవ్వాలనుకున్నారు. అది గ్రహించిన సాందీపని మునికి శ్రీకృష్ణుడు సాక్షాత్తు దేవదేవుడు అని తెలుసు. అందుకే వారిని ఒక ప్రత్యేక కోరిక కోరాడు. తనకు గురుదక్షిణగా చాలా కాలం క్రితం సముద్రంలో మునిగి చనిపోయిన తన పుత్రుణ్ణి తిరిగి తీసుకురమ్మని సాందీపని మహర్షి వారిని కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గురువు చెప్పిన విషయం విని తప్పకుండా మీ కోరిక నెరవేర్చడానికి సిద్ధం అంటూ నేరుగా సముద్రుడి వద్దకు వెళ్ళి శ్రీకృష్ణ బలరాములు ఈ విషయం సముద్రుడికి వివరించారు. కొంతకాలం క్రితం మా గురుపుత్రుడు ఈ సముద్రంలో పడి మరణించాడు. అతన్ని వెంటనే వెనక్కి తీసుకురా అని అడిగారు. దానికి బదులుగా సముద్రుడు, మీ గురుపుత్రుణ్ణి నేను తీసుకుపోలేదు. పంచజనుడు అనే రాక్షసుడు ఆ పిల్లవాడిని పట్టుకెళ్ళాడు. వాడు శంఖం రూపంలో నీటి అడుగున ఉండవచ్చు అని సమాధానం ఇచ్చాడు. శ్రీకృష్ణుడు వెంటనే సముద్రంలోకి వెళ్ళి అక్కడ దాగున్న పంచజనుడు అనే రాక్షసుణ్ణి పట్టుకున్నాడు. వాడి కడుపులో గురుపుత్రుడు కనిపించలేదు. అప్పుడు ఆ రాక్షసుడి శరీరం నుండి పుట్టిన పాంచజన్యం అనే శంఖం తీసుకుని యమపురికి చేరుకున్నారు. అక్కడ ఈ శంఖం శ్రీకృష్ణుడు పూరించగా ఆ శబ్దానికి యమలోకం తలక్రిందులు అయ్యింది. అది విని యమధర్మరాజు వెంటనే బయటికి వచ్చి శ్రీకృష్ణుడికి అభివాదం చేసి, స్వామి ఆజ్ఞాపించండి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యమరాజుతో నా గురుపుత్రుణ్ణి వెంటనే తిరిగి బ్రతికించి ఇవ్వమని అడిగాడు. వెంటనే ఆ గురుపుత్రుణ్ణి వారికి అప్పగించాడు యముడు. ఆ పిల్లవాడిని తీసుకుని సాందీపని మునికి తమ గురుదక్షిణగా అప్పగించి రుణం తీర్చుకున్నారు. ఈ లోకంలో చనిపోయిన వారిని తిరిగి బ్రతికించడం చాలా కష్టం. బలరామకృష్ణులు గురుదక్షిణగా చేసిన మేలు మరువలేనిది అని సాందీపని మహర్షి కుటుంబం ఈ సందర్భంగా బలరామకృష్ణులకు ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలుపుకున్నారు. గురుదక్షిణ అనేది ఇలా ఉండాలి. తమ బిడ్డ బ్రతికి వచ్చాడని తెలిసి ఆ మహర్షి కుటుంబం ఎంతగానో సంతోషించింది. శ్రీకృష్ణుడికి వారు తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నారు.